అందరికీ శ్రీ శ్రావణ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టైం అయితే 3 గంటలకు లేచాను. సమయం ఇప్పుడు ప్రస్తుతానికి 3:30 గంటలు అయ్యింది. అండ్ ఉదయాన్నే తెల్లవారుజామున 2 గంటలకు లేచినా 3 గంటలకు లేచినా సరే ఉండే పనులు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే ఫెస్టివల్ టైమింగ్ కదా, అందుకోసం. సో నేనైతే ముందైతే చక్కగా ఇలా తలస్నానం చేసి వచ్చేసాను, డ్రెస్ వేసుకున్నాను. తర్వాత పూజ దగ్గర అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అప్పుడు శారీ అనేది కట్టుకుంటాను. పిల్లలు అయితే పడుకున్నారు. అండ్ ఇంకా వాళ్ళు నెమ్మదిగా కొంచెం వెళ్తురు వచ్చాక లెగుస్తారులేండి. ఇంకా కిచెన్లో చాలా పనులు ఉన్నాయి. ముందు రోజు వీడియోలో చూసారు కదా, పూల మొగ్గల్ని వాటర్లో వేసి ఉంచాను, చక్కగా పూలు విచ్చుకున్నాయి. సో ఫ్రిడ్జ్లోనైతే ముందు రోజు కాచి చల్లార్చిన పాలని పెట్టాను. అవైతే తోడు పెడుతున్నాను అనమాట. తోడు వేస్తే పూజ దగ్గర కూర్చునే సమయానికి పెరుగు కింద తోడుకుంటుంది కదా, దద్దోజనం ప్రిపేర్ చేద్దామని చెప్పి. సో ముందుగా కిచెన్లోకి వచ్చిన వెంటనే దేవుడికి దండం పెట్టుకుని, అగ్నిదేవుడికి కూడా దండం పెట్టుకుని డే అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. ఇది ఎవ్రీడే చేసేటువంటి నా డైలీ రొటీన్ ఇది. అండ్ ఈ వీడియో కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు, మీరే కాదు నేను కూడా ఎప్పుడు మీతో షేర్ చేసుకుందామని. బట్ ఎవ్రీ ఇయర్ అయితే చాలా ఎర్లీగానే షేర్ చేస్తున్నాను, ఈసారి కొంచెం ఆలస్యమైంది. ఓకేనండి, రైస్ అయితే కొంచెం నానబెట్టి ఉంచుతున్నాను, అంటే పరమాన్నానికి తొందరగా ఉడుకుతుంది కదా నానబెట్టి ఉంచుకుంటే, అందుకోసం. అండ్ వీడియో లెంత్ ఎక్కువగా ఉందని అసలు బోర్గా ఫీల్ అవ్వకండి, ప్రతిదీ కూడా ఇంక్లూడ్ చేశాను, చాలా యూస్ఫుల్గా ఉండాలని మంచి మంచి టాపిక్స్ అన్నీ కూడా చెప్పాను. అండ్ ఉదయాన్నే అయితే 3 గంటలకు లేచాను. ఇల్లంతా కూడా చక్కగా ఊడ్చేసి వీధి గుమ్మంలో అన్నీ కూడా అలా ఊడ్చి స్నానం చేసి వచ్చాను అనమాట. తర్వాత ఇంకా ముగ్గులు అవి వేసుకోవాలి, చాలా వర్క్ ఉంటుంది కదా అని నెమ్మదిగా చూసుకుంటున్నాను. ఇదిగోనండి, పెరుగు అయితే తోడబెట్టేస్తున్నాను. ఉదయాన్నే అయితే కొంచెం ఎర్లీగా తోడబెట్టి ఉంచుకుంటే పూజ చేసే సమయానికి తోడుకుంటుంది కదా. రైస్ అనేది నేను ఇప్పుడు వాష్ చేసి పెట్టేశాను పులిహోరకి. అండ్ అలానే దద్దోజనం అనేది ప్రిపేర్ చేస్తే ఈరోజు చాలా మంచిది అమ్మవారికి. లలిత సహస్రనామాల్లో వస్తుందో చూడండి, దద్యన్న సక్త హృదయ అని చెప్పి చక్కగా దద్దోజనం అనేది కూడా ఒక ప్రసాదంగా అనేది తయారు చేసి పెడతారన్నమాట. అందుకనేసి ముందుగా తోడబెట్టి ఉంచుకుంటున్నాను. ఇది రెడీ చేయలేదనుకోండి ఆలస్యం అయిపోతుంది. అండ్ ఆవు పాలు కూడా పక్కన పెట్టేస్తాను. సో లాస్ట్ పూజ చూసారు కదా, అంటే మొదటి శ్రావణ శుక్రవారం పూజా విధానాన్ని చూస్తే మీకు తెలుస్తుంది నేను ఏం చేశాను అన్నది. అలా నేను పాలు అనేవి పెట్టేసి మళ్ళీ ముగ్గులు వేసుకోవడానికి వెళ్తున్నాను. నెమ్మదిగా చక్కగా అలా ఉడుకుతుంది రైస్ అనేది అని అనుకుంటున్నాను. రైస్ అయితే వాష్ చేసి ఉంచాను. అండ్ ఈరోజు అయితే వీడియో లెంత్ ఎక్కువ కాకుండా చూసుకుంటున్నాను. అండ్ ఒకటే పని కింద కొంచెం వేడి చేద్దాం. తెలిసిన వాటిని ఎక్కువ వీడియో షూట్ చేసే కంటే తెలియని వాటిని ఎక్కువగా షూట్ చేసి మీతో షేర్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అని అనిపిస్తుంది. అందుకనేసి నేను కొన్నింటిని స్కిప్ చేసేస్తున్నాను. ప్రసాదాలు ఎలా చేశాను అన్నది చాలామందికి తెలుసు. అండ్ నేను మాప్ చేయడం, ముగ్గులు వేసుకోవడం అవన్నీ కూడా తెలుసు. కాబట్టి ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే నేను కొంచెం షార్ట్ లెంతీగానే వీడియో అనేది షూట్ చేయాలనుకుంటున్నాను. బట్ మంచి లెంతీగా అనేది వీడియో మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా. అంటే మొత్తం డే అంతా కూడా ఏం చేస్తున్నాను అనేది ఎవ్రీ ఇయర్ మీతో షేర్ చేసుకుంటున్నట్టుగానే అన్నీ కూడా మంచిగా గ్యాదర్ చేసుకుందాం. సో వీడియోస్ అన్నీ కూడా వీడియో ఏ టైంకి ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలీదు, అందుకనేసి మొత్తం అన్నీ ప్లాన్డ్గా ఉందాం. కమ్మటి పెరిగిన తోడు అనేది వేస్తే మంచిగా తోడుకొని చాలా బాగుంటుందన్నమాట. ఎర్లీ మార్నింగే వేసుకుంటుంటాము, చాలామంది ముందు రోజు వేసుకుంటారు. కానీ మనం తినే టైంకి ఏంటంటే అది బాగా పులుపు రాకుండా ఉంటుంది. కానీ అలా పులుపు వస్తేనే మంచిది అంటున్నారు కదా ఇప్పుడు మళ్ళీ. ఓకే, పెట్టేశాను. దీని మీద ఒక బరువు పెట్టేద్దాం. ఓకే, ఎప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేస్తాను, బట్ ఈరోజు రైస్ కుక్కర్లో రైస్ పెట్టాను కదా, అందుకని ఇంకా ప్లేస్ మార్చేద్దాం. ఉండండి, ఇది కరెక్ట్గా లేదు. మళ్ళీ దీన్ని మార్చి కదిపి పూజ అంటే చాలా పని ఉంది. మీతో ఇంకా నెమ్మదిగా మాట్లాడుతున్నాను కదండి, పదండి, చాలా పనులు ఉన్నాయి. యాక్చువల్గా పిల్లలకి స్కూల్ ఉందన్నమాట, రోజు 10:30 నుండి స్టార్ట్ అనమాట. బట్ అయినా సరే ఇంకా పూజలు ఎప్పటికి పూర్తవుతాయి. వాళ్ళకి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసిన, స్నాక్స్ బాక్సెస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి వాళ్ళని రెడీ చేసి అవ్వదని చెప్పి ఇంకా ఆ రోజు వాళ్ళని స్కూల్కి పంపించలేదు, లీవ్ పెట్టేశాను. ముందు రోజు నానబెట్టి ఉంచినటువంటి శనగలను అయితే మంచిగా వాటర్తో వాష్ చేసేసి మరికొన్ని మంచినీళ్ళని వేసి పక్కన పెట్టేసుకుందాము. అండ్ తర్వాత అయితే ఈరోజు ఆవు పాలను అయితే ఒక పెద్ద గిన్నెలోనే కాస్తున్నాను. లాస్ట్ టైము మీరు చూసే ఉంటారు, ముందు శుక్రవారం పూజ రోజు నాడు ఇత్తడి గిన్నెలోని పాలు పెట్టి ముగ్గులు వేసుకోవడానికి వెళ్ళొచ్చా గ్యాప్లోని పాలు పొంగిపోయాయి కదా, అందుకోసం ఇప్పుడు పెద్ద గిన్నెలోనే పాలు కాచి అప్పటికి ఇత్తడి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు నేను ఈ రైస్ అనేది వేద్దాను అనేసి అలా ప్లానింగ్లో ఉండి ఇంకా ఇలా చేస్తున్నాను అనమాట. అండ్ ఇత్తడి గిన్నెనైతే ముందు వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను కదా, కొత్తగా తీసుకున్నాను అని చెప్పి.
పాలు మంచిగా కాగేలోపు ముగ్గులు అనేవి వేసుకొచ్చేద్దాం పదండి. అలానే ఈసారి మేము ఏమనుకున్నామంటే ఈ పూజలోని ప్రసాదాలకి ఎక్కువ మనం సమయం కేటాయించే కంటే పూజ దగ్గర ఎక్కువ సమయం కేటాయించుకోవడం మంచిదని చెప్పి ప్రసాదాలు కూడా చాలా తక్కువగానే మేము తయారు చేసుకున్నాము. అక్క చెల్లెలు అందరం కూడా అలానే అనుకున్నాం అన్నమాట. అదే ఉత్తమం అని. అలానే కొత్త బంగారపు రూపును కొనుక్కునే స్తోమత లేని వారు ముందు పూజల్లో ఉపయోగించినటువంటి రూపును కూడా ఆవు పాలల్లో ముంచి దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఓకేనండి, పాలైతే మంచిగా మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇత్తడి గిన్నెలోకి వేసేసి తర్వాత రైస్ని కూడా కడిగి ఉంచాను కదా, ఆ బియ్యాన్ని కూడా అందులో వేసేసి మంచిగా దగ్గరికి ఉడికించుకున్న తర్వాత రైస్ ఇలాగా మెత్తగా ఉడికిపోయింది. నాకు ఈ లోపు చిన్న పనులు ఉంటే అవన్నీ చూసేసుకున్నాను. అండ్ బెల్లం అనేది కూడా వేసేసి ఇందులో ఇలాచీ పౌడర్, ఆవు నెయ్యిని కూడా వేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. సో పరమాన్నం అయితే అయిపోయింది. సో మినీ ఫ్యాన్ అయితే ముందుగానే నేను ఛార్జింగ్ పెట్టేసుకుని రెడీగా ఉంచుకున్నాను అనమాట. కిచెన్లో చాలా వర్క్ ఉంటుంది, ఉక్కబోసేస్తూ ఉంటుంది కదా పక్కన, అందుకోసం నేను ముందుగానే రెడీ చేసి ఉంచుకున్నాను. సో ఇక్కడైతే పులిహోరకి సంబంధించి పోపు వేసుకుంటాం కదా, అందులో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాను. సేమ్ అలానే తక్కువ క్వాంటిటీలో అల్లం, పచ్చిమిర్చి, ఈ కరివేపాకుని అయితే దద్దోజనంలోకి కూడా అన్ని కలిపి ఇలా ప్లేట్లో కట్ చేసి రెడీ చేసి ఉంచాను. సో నేనంటే ఉదయాన్నే కొంచెం ఎర్లీగా లేచినా కానీ అమ్మ కొంచెం ఆలస్యంగా లేవమన్నాను. అమ్మ లేచి మిగిలిన పనులు, మిగిలిన ప్రసాదాలు చేస్తానని చెప్పారు, కుడుమలు అలానే ఈ పులిహోరకి సంబంధించి. అండ్ ముందు రోజు అయితే డైనింగ్ టేబుల్ దగ్గర అంతా కూడా క్లీన్ చేసి ఈ పూజ సామాగ్రి అంతా కూడా ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా. ఉదయాన్నే అయితే నేను ఈ సిల్వర్ ఐటమ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మంచిగా వాష్ చేసి అలా రెడీ చేసి ఉంచాను. ఇప్పుడైతే పానకం ప్రిపేర్ చేయడానికి కొన్ని మిరియాలను దంచి ఇలా ఒక గ్లాస్ వాటర్లోని ఈ మిరియాల పొడి అలానే కొంచెం బెల్లం అనేది కలిపి పానకాన్ని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత చలిమిడి తయారు చేస్తాను. సో అమ్మ అయితే ఇక్కడ మీకు విషెస్ చెప్తున్నారన్నమాట, వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అని. యాక్చువల్గా ఏమైందంటే నేను మైక్ పట్టుకొని తిరిగేస్తున్నానే కానీ మైక్ ఛార్జింగ్ లేదు అక్కడ, నేను చూసుకోలేదు. ముందు రోజు పెట్టాను, బట్ కాసేపు అలా మాట్లాడడం, బయటకు వెళ్ళడం అన్నీ వాటితోటి ఛార్జింగ్ అయిపోయింది. బట్ ఏమైందంటే వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు, ఒరిజినల్ వాయిస్ రికార్డ్ అవ్వలేదు, నేను అటాచ్ చేసినటువంటి వాయిస్ కూడా రికార్డ్ అవ్వలేదు. అందుకోసం మ్యూట్ చేసి ఇంకో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అమ్మ అయితే పులిహోరకి సంబంధించి ఆ ప్రాసెస్లో ఉన్నారు. నేను ఇక్కడైతే పీఠానికి సంబంధించి అన్నీ కూడా రెడీ చేసి ఉంచుకున్నాను దగ్గరగా. ఈరోజు అమ్మవారిని నిలబెట్టడానికి ముందుగా అయితే పీఠాన్ని ఖచ్చితంగా మనం ఏర్పరచుకోవాలన్నమాట. ముందు రోజు దీన్ని శుభ్రం చేసి ఉంచుకున్నాం కదా, ఆ పీఠంకి ముందుగానే పసుపు అనేది రాసి ఉంచుకోవాలన్నమాట అండి అన్ని వైపులా కూడా. తర్వాత బియ్య పిండితోటి ఈ విధంగా ముగ్గులు అనేవి వేసి మళ్ళీ దానిపైన పసుపు కుంకుమలతో ముగ్గులు అనేవి వేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ 4 దిక్కులను అంటే సైడ్స్ ఉన్నాయి కదండి, అక్కడ కూడా మనం పసుపు కుంకుమ బియ్య పిండిలతోటి చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత కలసానికి సంబంధించి అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచుకున్నాను అనమాట. ఇక్కడ మైక్ పెట్టుకున్నాను కానీ చెప్పాను కదా ఆల్రెడీ నా టాపిక్స్ అంటే ఇంకా ఇవే చెప్తున్నాను. అప్పుడు కూడా అమ్మ అయితే ఒక పక్కన ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. పీఠం అయితే ఈ విధంగా సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకుందాం. కలసం ఏదైతే చెంబు తీసుకున్నామో అష్టలక్ష్మి అమ్మవారి చెంబు, వెండి చెంబుకి ఈ విధంగా పసుపు అనేది రాసి ఈ గంధంతోటి అష్టలక్ష్మిలు ఉన్నారు కదా వాటికి గంధంతో కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఈ వెండి చెంబులోకి లోపల నీళ్ళు అనేవి వేసి ఉంచుకున్నాం ముందుగానే. వీడియోలు అంత ఎక్కువగా ఉందని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అలానే నేను ఫాస్ట్గా చెప్తే మీకు అర్థం కాదని నెమ్మదిగా చెప్తున్నాను, మీరు ఫాలో అవుతూ ఉండండి. సో ఇక్కడ అష్టలక్ష్ములకి ఇలా పసుపు అనేది రాసిన తర్వాత గంధము కుంకుమలతోటి బొట్లు పెట్టుకుంటున్నాం అన్నమాట. చెంబు లోపల ఉన్నటువంటి నీళ్ళలోని మనం అందులో వేయవలసింది పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, తర్వాత ఒక పుష్పం వేస్తాము, ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి, ఒక చిల్లర పైసా రూపాయి నాణం ఏదో ఒక నాణం అనేది అందులో వేసుకోవాలన్నమాట. అండ్ అలానే ముందుగా అయితే మంచి మామిడాకుల్ని సిద్ధం చేసి ఉంచుకుని వాటిని కూడా బాగా వాటర్తో కడిగి ఆ మామిడాకులను కూడా అందులో వేసుకోవాలన్నమాట. అండ్ ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత
టెంకాయ ఉంది కదండి, టెంకాయకి కూడా పసుపు రాసి గంధము కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలాంటి పూజా సమయాలు వచ్చినప్పుడు పసుపు అనేది మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. పసుపులోని కొద్దిగా వాటర్ని వేసి మనం రెడీ చేసి ఉంచుకుంటే ఆ ముద్దని గడపలకి రాసుకుంటాము, తర్వాత పీఠానికి రాసుకుంటాము, ఇలా కలసానికి సంబంధించి రాసుకుంటాము. అండ్ అన్నీ అయిపోయిన తర్వాత చివరిగా మన కాళ్ళకు కూడా రాసుకుంటాము. అంటే ఇవన్నీ ఒకటే గిన్నెలో కలపమని చెప్పాను, కానీ దేనికి దానికి సెపరేట్గా ఉంటే చాలా మంచిది. అందుకే తక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఉండండి. సో ఇదండి, కడిగి పక్కన పెట్టి ఉంచుకున్నటువంటి మామిడాకులను అయితే వేసేసుకుని ఇలా టెంకాయకి పసుపు కుంకుమలతోటి బొట్లు పెట్టుకున్నాం కదా, సో దాన్ని కూడా అలా నిర్మించేసుకుందాము. తర్వాత కలసంగా ఇక్కడ మనం బ్లౌజ్ పీసు ఎరుపు, పచ్చన, పసుపు ఏది ఏ రంగు తీసుకున్నా పర్వాలేదు, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ మంచిగా దాన్ని కలసం కింద ఏర్పరచుకోవాలన్నమాట. మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కోన్ షేప్లోని ఆపోజిట్ యాంగిల్స్లో అటు ఇటుగా వేసుకుంటూ లాస్ట్గా ఉన్నటువంటి పీస్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే చక్కగా ఆ టెంకాయ పైన నిలబడుతుంది. సో అలా నిలబెట్టిన తర్వాత దానికి కూడా గంధము కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా రెడీ చేసి ఉంచుకున్నటువంటి కలసం మీద ఎరుపు, పసుపు, పచ్చన ఇలా ఏదైనా సరే గాజుల్ని 12 గాజులను అనేది పైన వేసుకోవాలి. గాజులు వేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిదండి. డ్యామేజ్ ఉన్నటువంటి వాటిని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో అలా తెలిసి తెలియనట్టుగా వేసే కంటే తెలుసుకుని వేసుకోవడం మంచిది కదా, అందుకోసం. ఓకేనండి, ఈ విధంగా మనం కలసాన్ని అయితే నిర్మించుకున్నాము. పీఠం కూడా సిద్ధమైపోయింది. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాము. మరో పక్కనైతే ప్రసాదాలు కూడా రెడీ అవుతున్నాయి కదా. అమ్మ అయితే కుడుములకి ఈ వరి నూకతోటి చక్కగా కుడుములను ఉక్కబెట్టి ఉండల కింద చేసి రెడీ చేసి ఉంచి స్టీమ్ చేస్తున్నారన్నమాట. ఇడ్లీ పాత్రలో పెట్టేశారు. వాటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతాయి. రెడీ అయిపోయిన వెంటనే మనం వేడివేడిగా ఉండగానే ముట్టుకుని వాటిని కదిపామంటే పొడి పొడిగా అయిపోతాయి. అందుకోసం మూత తీసిన ఒక అరగంట తర్వాత ప్లేట్లో పెట్టి మనం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. ఇక్కడైతే పసుపు తాళ్ళు వేస్తారు కదండి, మెడలో బొందు, అలానే చేతికి వేసేటువంటి తోరాలకి సంబంధించి అమ్మ డాడీ ఇద్దరు కూడా సాయం చేసుకుంటున్నారు. అలాగా 11 పోగులతో చేసినటువంటి బొందు తయారు చేసుకోవాలి. 9 పోగులతో చేసినటువంటిది తోరం తయారు చేసుకోవాలన్నమాట. తోరానికైతే 9 పూలను ఉపయోగించుకోవచ్చు, లేదంటే 3 పూలను ఉపయోగిస్తే 6 ముళ్ళు వేసుకోవచ్చు, లేదు అంటే 6 పూలను ఉపయోగిస్తే 3 ముళ్ళు వేసుకోవచ్చు. ఆ విధంగా మొత్తం మీద తోరానికి 9 పూలు లేదంటే 9 ముళ్ళు ఏదో రకంగా లాగా పూర్తి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అమ్మ డాడీ వాళ్ళైతే సిద్ధం చేసి పక్కన పెడుతున్నారు. ఈ లోపైతే దేవుడి మందిరంలో ఉన్నటువంటి ఈ దేవుని పట్టాలన్నింటికి కూడా పూలతోటి ఇలా అలంకరించాను. తర్వాత పీఠం అనేది ఏర్పరుస్తున్నాను. పీఠం పెట్టిన తర్వాత పై పనులన్నీ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, ఎక్కువగా మరి వంగి మరి చేయాల్సి వస్తుందని చెప్పి ముందుగానే పట్టాలన్నింటికి కూడా అలాగా పూలు అనేది పెట్టేశాను. అండ్ తర్వాత ఇక్కడ ఆల్రెడీ పద్మం అనేది పెట్టి పీఠం అనేది రెడీ చేసుకున్నాను కదా, కింద అయితే చిన్న ముగ్గు అనేది వేసుకున్నాను బియ్య పిండితోటి. లక్ష్మీదేవిని ఆ విధంగా నిర్మించుకున్నాము. లక్ష్మీదేవి ప్రతిమ ఉంది కదా మార్బుల్ది, ఇది మా వారైతే గిఫ్ట్గా ఇచ్చారు, ఆన్లైన్లో తీసుకున్నాను. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. తర్వాత కలసాన్ని ఏర్పరచుకున్నాము. కలసం పెట్టే ముందు అడుగున తమలపాకులో ఒక గుప్పెడు బియ్యాన్ని వేసి అప్పుడు కలసాన్ని అనేది ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నమాట. అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి ఇక్కడ పూలమాలలు అలానే పూలతోటి అలంకరిస్తున్నాను. ఇంట్లో ఉన్నటువంటి వినాయకుడు, లక్ష్మీదేవి, సూర్య భగవానుడు అలా వెండి ప్రతిమలు ఉన్నాయన్నమాట. అవి ఒక ప్లేట్లో పెట్టి ఉంచాను. అలానే గోమాత తల్లి ఉంది కదా, అలానే అది కూడా పీట మీద ఏర్పరచుకున్నాను. ఇప్పుడు ఇంకా పూజ సామాగ్రి ఏదైతే ఉందో దీపారాధనకు సంబంధించి ప్లేట్లలోని, అంటే మనం దీపారాధన చేసే కింద అడుగున ప్లేట్లు పెట్టుకోవాలి ఖచ్చితంగానే. ఆ కుందుల కింద పెట్టేటువంటి ప్లేట్లకి ఇలా గంధము, పసుపు, కుంకుమలతోటి బొట్లు పెట్టి అక్షంతలు ఒక 4 అనేది అలా అక్షంతలు వేసి అప్పుడు కుందుల్ని నిలబెట్టాలన్నమాట. కుందులకి కూడా గంధము, పసుపు, కుంకుమలతోటి బొట్లు అనేది పెట్టుకోవాలి. అండ్ అది అయిపోయిన తర్వాత ఆ కుందులకి కూడా పూలతోటి అలంకరించుకోవాలన్నమాట. ఆవునేతిని కూడా అందులో వేసుకుంటాము, ఒత్తులు అవి వేసుకోవాలి. తర్వాత ఆవునేతిని వేసాక ఇక్కడ 3 తమలపాకులు తీసుకుని పసుపు గౌరీదేవిని అనేది ఈ విధంగా మనం చేసుకోవాలి. దానికి కూడా గంధము, కుంకుమలతో బొట్లు పెట్టుకుని పక్కన పెట్టి ఉంచుకుందాము. పూజా గదిలోని ఉన్నటువంటి ప్రతి దేవుని పటాలన్నీ కూడా మన వైపుగా ఎలా ఎదురుగా ఉన్నాయో అలానే గౌరీదేవిని కూడా, పసుపు గౌరీదేవిని ఆ విధంగానే తమలపాకుల్ని మనకి ఎదురుగా పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం ఇప్పుడు ఈ వస్త్రం అనేది తయారు చేసుకోవాలి. వస్త్రంగా ముందుగా అయితే దూది ఉంటుంది కదా, దూదిని పొడవుగా ఒకటి తీసుకుని దానికి గంధము, పసుపు, కుంకుమలతోటి బొట్లు పెట్టుకోవాలన్నమాట. అలా మనం 3 చేసుకోవాలి. బాగా పెద్దదైతే అక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవి ప్రతిమ ఉంది కదా పెద్దది, ఆ విగ్రహానికి వేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి అయితే కలసానికి వేసుకుంటాము, ఇంకొకటి పసుపు గౌరీదేవికి వేసుకుంటాము. అలా అన్నీ కూడా సిద్ధం చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి.
కొంతమంది లక్ష్మీదేవి అమ్మవారికి చీర అది కట్టి ఆ విధంగా సిద్ధం చేస్తారు. ఇంకొంతమంది అయితే కలశానికి ముఖాన్ని ఏర్పరుస్తారు. ఇంకొంతమంది అయితే ఇలా ప్రతిమలు లేని వారు నార్మల్గా ఉండేటువంటి ఫోటో ఉంటుంది కదా లక్ష్మీదేవి అమ్మవారిని, ఏ విధంగానైనా లక్ష్మీదేవి ఫోటో అనేది మాత్రం ఖచ్చితంగా ఉంచుకోవాలి. టేబుల్ మీద ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. నేను చూపిస్తున్న ప్లేట్ అయితే తులసి కోట దగ్గర పూజ అనేది ఉంటుంది కదా, పూజ అనంతరం వాటికి సంబంధించి ప్రసాదాలన్నీ కూడా ఈ విధంగా వెండి గిన్నెల్లోనే అన్ని తీసుంచాను. పానకము, ఆవు పాలు అవైతే పక్కది పంచామృతం అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తర్వాత అందులో పంచదార, తేనె, ఇవి 5 కలిపినటువంటి పంచామృతం అనేది ఒక చిన్న గిన్నెలో వేసుకున్నాం. ఆవు పాలు ఏంటి అంటే మనం దేవుడి దగ్గర పెట్టుకుని పూజ దగ్గర దండం పెట్టుకున్న తర్వాత పూజ అయిపోయిన అనంతరం ఆవు పాలని అక్కడ పీఠం మీద వేసి 3 సార్లు పీఠాన్ని కదిపితే పూజ చేసుకున్నటువంటి పీఠాన్ని ఏ సమయంలోనైనా ఇంకా మనం తీసేయచ్చు అన్నమాట. అంటే పూజ చేసుకున్న రోజు శుక్రవారం సెంటిమెంట్ లేకుండా శుక్రవారం తీయచ్చు, లేదు అంటే 2వ రోజు శనివారం కానీ 3వ రోజు ఆదివారం కానీ ఎప్పుడైనా మనం పీఠాన్ని ఎత్తేయచ్చు అన్నమాట. ఇక్కడ పళ్ళెంలో కనిపిస్తున్నవి 3 పసుపు బొందులు, 3 పసుపు తోరాలు. సో ఈ తోరం ఒకటి వచ్చేసి పసుపు బొందు, ఒక తోరము వచ్చేసి అమ్మవారి దగ్గర పెడతాము, మరొక తోరము బొందు వచ్చేసి తల్లి వాయినంలో అంటే మా అమ్మగారికి ఇస్తాను, ఇంకొక పసుపు బొందు తోరం వచ్చేసి నా చేతికి కట్టుకుని మెడలో వేసుకుంటాను అనమాట. వాటికి సంబంధించి అన్నీ కూడా అమ్మ డాడీ వాళ్ళు ఈ విధంగా చక్కగా కట్టి నాకు చాలా వరకు సాయం చేశారు. అండ్ అవన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్నాను అనమాట అండి. వరలక్ష్మి వ్రతం పూజా వీడియోలు చాలామంది షేర్ చేస్తారు, కానీ పూజా విధానం పద్ధతి ఇలాగా అని చెప్పి ప్రత్యేకంగా చాలా వరకు చెప్పరు ఎవరు కూడాని. సో పూజ ఇది చేసుకున్నాం ఇలాగా అలాగా అని చెప్పి చాలా వరకు వాళ్ళకి సంబంధించింది చెప్తారు, కానీ అందరికీ ఉపయోగపడేలా చెప్పాలన్నది నా ఉద్దేశం అన్నమాట. అండ్ ఇంకా మిగతావి టెంకాయ, అరటిపళ్ళు, ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి సిద్ధం చేసుకున్నాను. సో చాలా ఉంటాయి ఇంట్లో ఫ్రూట్స్ అయితేని, బట్ మనకి పూజ గదిలో ఎంతవరకు అవసరమో అంతవరకే నేను తీసి సిద్ధం చేశాను అనమాట. చూస్తున్నారు కదా పూజా మందిరంలో అమ్మవారికి పటాలన్నింటికి కూడా అలంకరణ అయితే ఈ విధంగా అయ్యింది. అండ్ తర్వాత పిల్లలు కూడా నెమ్మదిగా లేచారు, చక్కగా తల స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకున్నారు. వాళ్ళకి కూడా మంచిగా కుంకుమ బొట్టు అవి పెట్టి కూర్చున్నారు. సో రిత్విక్ అయితే అక్కడ బాదం పైన పీలౌట్ చేస్తున్నాడు అనమాట. సో కిషాంత్కి ఎందుకు నవ్వు వచ్చేస్తుంది వీడియో తీస్తున్నాను. సో వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఇంకా కొత్త చీరలు ఉన్నాయి కదా, చెల్లి పెట్టినటువంటి చీర, అలానే నేను కొనుక్కున్నటువంటి కొత్త చీర, ఇవన్నీ కూడా మిగిలినవన్నీ కూడా ప్రసాదాలు, పళ్ళు అన్నీ కూడా నెమ్మదిగా ఇంకా పూజా మందిరంలోకి పూజా గదిలోకి సిద్ధం చేసేసుకున్నాను అనమాట ఒక్కొక్కటి. కానీ అండ్ మన దగ్గర ఉన్నటువంటి బంగారపు ఆభరణం ఏదైనా ఉంటుంది కదా, అది కలశానికి వేసుకోవచ్చు, అమ్మవారి విగ్రహానికి, ప్రతిమలకి, ఫొటోస్కి కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా నేను నా దగ్గర ఉన్నటువంటి 2 నెక్లెస్లను కూడా అమ్మవారికి ఒకటి, అలానే కలశం మీదకి ఒకటి వేశాను. అండ్ అలానే ఈ సంవత్సరం నేను కొత్తగా బంగారం ఏమీ ఆభరణం చేయించుకోలేదు, ఎందుకంటే మధ్యలో మా వారు నాకు బహుమతిగా బంగారపు ఏదో ఒకటి ఇస్తూ వచ్చారు కదా, నక్లీస్ అని అండ్ రింగ్స్ అని ఇంకేదో ఒకటి, అందుకోసం నేను ఇంకేమీ ప్రత్యేకంగా చేయించలేదు. కానీ పుట్టినరోజుకి అయితే నాకు ఫింగర్ రింగ్ చేయించారు కదా, దాన్ని ఆవు పాల్లో ముంచి కొత్తది కదా అని చెప్పి దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుంటున్నాను. కానీ రూప్ అయితే ఉంది కదా కొత్తది. పూజ అనంతరం నేను మెడలో వేసుకునే బొందు ఉంది కదా, ఆ బొందుకే రూపును అనేది కూడా వేసి దానికి ఈ గంధము కుంకుమలతో బొట్లు పెట్టి కలశానికి అనేది వేసుకుంటాం అన్నమాట. సో ఇదండి, నేనైతే చక్కగా రెడీ అయ్యి వచ్చేసాను, అమ్మ కూడా రెడీ అయ్యి ఉన్నారు. అండ్ పూజకి సంబంధించి అన్నీ కూడా ఈ విధంగా ఏర్పాట్లు అనేవి అయినాయి. చూసారు కదా, కలువ పూలతో అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకోవడం జరిగింది. పూజ చేయడానికి ముందుగా నేను చాలా వీడియోస్లో చెప్తూ వచ్చాను కదా, కుంకుమ అనేది మన నుదుటికి ధరించిన తర్వాతన అప్పుడు ఆచమనం చేసుకోవాలన్నమాట. ఆచమనంలో మొదటిగా చేతిని కడిగి 3 సార్లు ఓం కేశవాయ నమః, మాధవాయ నమః, ఓం నారాయణాయ నమః అని చెప్పి 3 సార్లు మంచినీటిని మనం తీసుకున్న తర్వాత 5వసారి చేతిని కూడా మంచిగా ఒకసారి కడిగేసుకుని అప్పుడు మనం అగరబత్తితోటి దీపారాధన అనేది చేసుకోవాలి. మనం ఆచమనం చేసుకున్నటువంటి మంచినీటిని మళ్ళీ మనం పూజలో ఉపయోగించకూడదు, ఇంకా పక్కన పెట్టేయాలి. దీపారాధన చేసే సమయానికి వీడియో ఆన్ చేసానని అనుకుని ఆన్ చేయలేదండి, ఫస్ట్ టైం స్కిప్ అయిపోయింది. సర్లే అని చెప్పి ఇంకా పూజ అనేది ఇక్కడ ప్రారంభిస్తున్నాము. కలశానికి రూపు అనేది వేస్తున్నాను, దానికి కూడా చక్కగా గంధము కుంకుమలతో బొట్లు పెట్టేసుకున్నాము. ఓకేనండి, దీపారాధన చేసుకున్న అనంతరం మనం ఇక్కడ పసుపు గౌరీదేవికి పూజ చేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధము, పుష్పము, అలానే
తయారు చేసినటువంటి వస్త్రము ఇవన్నీ కూడా సమర్పించి నీరాజనాన్ని కూడా కొంచెం సమర్పించి దండం పెట్టుకున్న అనంతరమే మనం తయారు చేసుకున్నటువంటి ఈ ప్రసాదాలన్నీ కూడా అక్కడ విస్తరలో అన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేసుకుని నీళ్ళని చిలకరించి మనం ఇలా నివేదించాలన్నమాట. నివేదిస్తున్నప్పుడు తమలపాకుతోటి ఆ నీళ్ళని చిలకరించి ప్రథమాంచ ద్వితీయాంచ తృతీయాంచ చతుర్థాంచ పంచమాంచ నమః అని 5 సార్లు అలాగా దేవుడికి నివేదించాలి. అలా అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత మనం ముందుగా వినాయకుడికి దండం పెట్టుకోవాలి. శుక్లం వరదరం అని చెప్పి మంచిగా కొన్ని మంత్రాలను అనేవి చదువుకున్న తర్వాత ఇక్కడ వరలక్ష్మి వ్రతానికి కథ పుస్తకం ఉంటుంది కదా, ఆ కథ విధానాన్ని నెమ్మదిగా చదువుకుంటూ ఉంటే మధ్య మధ్యలో అక్షింతలు పుష్పము ఇవన్నీ కూడా సమర్పించమని చెప్పి వస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో మనం అలాగా దండం పెట్టుకుని తర్వాత కథ మధ్యలోనే తోరబంధన మంత్రం వస్తుందన్నమాట. తోరబంధన మంత్రం చదువుకుంటూ తోరం అనేది ఇలా చేతికి కట్టుకోవాలి. సో పూజ దగ్గర మాత్రం మన మెడలో ఉండేటువంటి బొందులను మాత్రం అక్కడే దేవుడి దగ్గర పెట్టుకోవాలి. పూజ అనంతరం అప్పుడు బొందు అనేది వేసుకోవాలి. నేను అమ్మకి ఇవ్వాల్సింది అలానే లక్ష్మీ అమ్మవారికి తోరం బొందుతో పాటు తాంబూలాన్ని కూడా సమర్పించాలన్నమాట. అక్కడ 2 తమలపాకుల్లోని 2 అరటిపళ్ళు పెట్టి ఒక చిల్లరి పైసా ఒక్క అనేది పెట్టి దాని మీదే ఈ బొందు తోరం కలిపి అమ్మవారికి తాంబూలాన్ని అనేది సమర్పించాలన్నమాట పీఠం మీద. అక్కడ ఆ విధంగా సిద్ధం చేసుకున్నాను. అదే పీఠం మీద ఇలా అరటిపళ్ళు తమలపాకుల్లో పెట్టి బెల్లం ముక్క ఖచ్చితంగా పెట్టాలండి. అలానే మనం పెట్టేటువంటి ఈ ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రసాదాలలో అత్తీసర అని చెప్పి అది కూడా ఉంటుందన్నమాట. అత్తీసర అంటే రైస్ను ఉడికిస్తున్నప్పుడు అందులో కొంచెం పెసరపప్పు ఒక గుప్పెడు కొబ్బరి తురుము వేసి ఉడికిస్తారన్నమాట. కావాలనుకుంటే అందులో సాల్ట్ కూడా చిటికెడు వేసుకుని ఉడికించినటువంటి ఆ అన్నాన్ని దానిపైన ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి ఆవునేతిని కూడా వేసి సమర్పిస్తారన్నమాట. అది కూడా ఒక ప్రసాదం లాంటిది. పూజలోని మంత్రాలు పుస్తకంలో ఉన్నటువంటి కథ అన్నీ కూడా చదువుకోవడం పూర్తయిపోయిన అనంతరం టెంకాయ కొట్టుకోవాలన్నమాట అండి. టెంకాయ కొట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ నీరాజనం అనేది వేసి సమర్పించిన తర్వాత హారతి అనేది ఇవ్వాలి. అలా హారతి ఇచ్చిన తర్వాత ధూపం అనేది కూడా ఇచ్చి అక్షింతలతో 3 సార్లు ప్రదక్షిణ చేసుకుని సాష్టాంగ నమస్కారం అంటే మోకాల మీద వంగి నమస్కారం చేసుకోవాలన్నమాట ఆడవాళ్ళు. మగవాళ్ళు అయితే స్ట్రైట్గా పడుకొని సాష్టాంగ నమస్కారం అనేది చేసుకుని దండం పెట్టుకుంటారు. ఇక్కడైతే నేను పూజ పూర్తయిపోయిన అనంతరం అయితే పీఠం మీద ఆవు పాలు అనేవి 3 సార్లు వేసి పీఠాన్ని 3 సార్లు కదపాలి. అలా కదపడం వలన ఏదైనా ఆటంకాలు అడ్డంకులు సమస్యలు వచ్చినా సరే మనం పీఠాన్ని అనేది తీసేసుకోవచ్చు అన్నమాట. ఇలా చేయడం అసలు మర్చిపోకూడదు.
చూసారు కదండి, తులసి కోట దగ్గర కూడా పూజ అనేది చేసుకోవడం పూర్తయిపోయింది. ఇప్పుడు నేను తల్లి వాయనం ఇవ్వాలన్నమాట. తల్లి వాయనం కానీ పళ్ళెంలోని 12 కుడుములు, ఇంకా తాంబూలానికి సంబంధించినవి, అలానే చీరైనా పెట్టచ్చు, లేదంటే డబ్బులైనా ఇచ్చేయచ్చు. తోరం, బొందు, గాజులు, పసుపు, కుంకుమ, అక్షంతలు ప్రతిదీ అన్నీ కూడా పెట్టాలి. అవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత అమ్మ కాళ్ళకి పసుపు రాసి తూర్పుగా కూర్చోపెట్టాలన్నమాట. కూర్చున్నప్పుడు వాయనం ఇవ్వాలి. అమ్మకి నుదుటన కుంకుమ పెట్టి గంధం అనేది రాసి తర్వాత ఈ విధంగా తల్లి వాయనం అనేది ఇస్తున్నాను. ఇచ్చానమ్మ వాయనం, అందుకున్నానమ్మ వాయనం, ఇచ్చానమ్మ వాయనం, అందుకున్నానమ్మ వాయనం, ఇచ్చానమ్మ వాయనం, అందుకున్నానమ్మ వాయనం. ఎవరికి ఇచ్చానమ్మ వాయనం? వరలక్ష్మి తల్లికి ఇచ్చావమ్మా. ఇచ్చానమ్మ వాయనం, అందుకున్నానమ్మ వాయనం అని ఎదురు బదురు అనుకున్న తర్వాత ఎవరు వచ్చారమ్మా అంటే లక్ష్మీదేవి వచ్చింది అని అంటారు. లేదు అంటే ఎవరికి ఇచ్చాము అంటే లక్ష్మీదేవి తీసుకున్నాను అంటే వచ్చినట్టే కదా మరి. సో అందుకోసం ఎలా అన్నా పర్వాలేదు. ఏది దేవుడికి దండం పెట్టుకోండి, నేను టర్న్ చేస్తున్నాను. దండం పెట్టుకోండి. ఓకే, కాళ్ళు చూపించండి, కాళ్ళకి దండం పెట్టుకుంటాను. షూ తీయండి మరి, ఎవ్రీ ఇయర్ ఇలాగేగా మరి. ఇంకా వరలక్ష్మి వ్రతానికి మాత్రం ఉండట్లేదు, ఏ ఫెస్టివల్కి ఉన్నా కానీ. ఉండండి, తూర్పుకు పెడతాను. తూర్పుకి పెట్టి మీరు తూర్పుకు నుంచున్నట్టుగా మాట. ఓకే, ఆశీర్వదించండి. ఓకే ఓకే ఓకే, అదే ఆఫీస్లో ఉన్నారేమో. ఏది ఇప్పుడు ఫేస్ చూపించండి. ఆఫీస్లో ఉన్నారా? ఓకేనండి, చూసారు కదా, పూజ అయిపోయిన తర్వాత మా వారి కాళ్ళకి దండం పెట్టుకున్నాను. మరి దగ్గర అయితే లేరు కదా, ఎవ్రీ ఇయర్ ఇంక ఇలానే చేస్తున్నాను, అదే ఫాలో అయిపోతున్నాను. అండ్ ఇది చాలామంది కూడా ఫాలో అవుతున్నారని నాకు తర్వాత తెలిసింది. చాలా హ్యాపీ అనిపించింది. సమయానికి ఆయన లేకపోయినా సరే సమయస్ఫూర్తితో ఆ సమయాన్ని చక్కగా అలా పూర్తి చేసుకున్నాం. ఇదండి, తర్వాత ఇంకా రూపు అనేది మెడలో వేసుకుంటున్నాను. రూపు ఎప్పుడు వేసుకోవాలని అడిగారు కదా, పూజ అయిపోయిన తర్వాత మనం ఇలా రూపు అనేది వేసుకోవచ్చు. అలానే పూజ దగ్గర పెట్టినటువంటి కొత్త చీరలు ఉన్నాయి కదా, వాటికి కూడా మనం పసుపుతోటి బొట్లు పెట్టుకోవాలన్నమాట. కావాలంటే కొత్త చీరలు కూడా కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు. ఇలా మెడలో కట్టుకుంటున్నటువంటి ఈ రూపు ఏదైతే పసుపు తాడు ఉందో ఇదే మనం కావాలనుకుంటే 2వ రోజు లేదంటే 3వ రోజు కూడా తీసేయచ్చు. రూపుని మనం బీరువాలో భద్రంగా దాచుకున్న ఆ పైన ఉన్నటువంటి బొందునైతే ఆ పీఠాన్ని ఎత్తే సమయంలో ఉన్నటువంటి పూజలో వాడిన ఆ పూలు పత్రి ఏదైతే ఉన్నాయో వాటితో పాటే ఈ బొందును కూడా వేసేయచ్చు. లేదంటే పచ్చని మొక్కకి ఏదైనా సరే మనం దాన్ని ముడి వేసి కట్టేయచ్చు. పూజ పూర్తయిపోయిన తర్వాత మా నైబర్స్ని పిలిచానమాట తాంబూలం అందుకోవడానికి రమ్మని. అలా నెమ్మదిగా ఒక్కొక్కరు వస్తున్నారు. వచ్చే సమయంలోపే అమ్మకి నేను సాయం వెళ్ళాను. అమ్మ నేను కలిపి ఇలా వంటలు అనేవి పూర్తి చేసుకున్నాము. పప్పు మామిడికాయ ప్రిపేర్ చేసి ఇలా బంగాళదుంప ఫ్రై ప్రిపేర్ చేసామట. ఈరోజు ఉల్లి వెల్లుల్లి అనేది ఉపయోగించకూడదు అన్నమాట. కావాలనుకుంటే పచ్చి పులుసు చేసుకోవచ్చు, ముద్దపప్పు చేయొచ్చు, రసం చేసుకోవచ్చు. పిల్లలు ఆడుకుంటున్నారు. అత్తయ్య గారి ఫోటో దగ్గర కూడా ఇలా ప్రసాదాలు పెట్టి దండం పెట్టుకున్నాను.
ఓకే, చూసారు కదండి, పిలిచినంత వరకు చాలా చక్కగా అందరూ కూడా వచ్చారు. ఇంకొంతమంది మధ్యాహ్నానికి అలానే సాయంకాలానికి అలా వస్తూ వెళ్తూ ఉన్నారన్నమాట. అండ్ వాళ్ళందరూ వచ్చి వెళ్ళిన తర్వాత నేను కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తాంబూలం అందుకుని వచ్చాను. సో అలా అన్నీ పూర్తి చేసుకున్నాను. అండ్ ఇంకా భోజనం చేసే సమయం అయ్యింది. అప్పటికే టైం అయితే 1:30 అయిపోయింది. అమ్మ డాడీ పిల్లలకి పెట్టేసి నేను తింటున్నాను. హలో అండి, చాలాసేపు అయింది నేను మీతో మాట్లాడి కదా, నాకు ఏదోలా అనిపిస్తుంది. అంటే మీకు ఒక క్లిప్పింగ్ తర్వాత ఒకటి వస్తుంది కాబట్టి కంటిన్యూషన్గా వస్తుంది కాబట్టి మీకు ఏం అనిపించకపోవచ్చు. బట్ నేను ఎప్పుడో మార్నింగ్ మాట్లాడుంటాను, నేను తర్వాత ఇప్పుడే విశ్రాంతి తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఏమైందంటే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను తాంబూలం ఇవ్వడానికి మా నైబర్స్ని ఫ్రెండ్స్ని అందరినీ కూడా పిలుచుకున్నాను అనమాట. అండ్ వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చి తీసుకుని వెళ్ళడం, మళ్ళీ నాకు పిలుపు చెప్పడం, నేను అవన్నీ చూసుకుని మధ్యలో లంచ్ కూడా లైట్గా ఏదో తినేసి మళ్ళీ వాళ్ళందరి ఇంట్లోకి వెళ్ళి చూసుకుని వచ్చేసరికి ఇంత టైం అయిందండి. మామూలుగా కలిసిపోలేదు టైం అయితే. అంటే ఉదయం నేను 3:30 గంటలకి లెగిస్తే ఇంత సమయం అయిందండి. ఇంత టైం అయిన తర్వాత ఇప్పుడు నాకు కొంచెం విశ్రాంతి తీసుకునే టైం అయింది. సో మళ్ళీ ఈవినింగ్ పూజకు కూడా టైం దగ్గర పడుతుంది. అది 6 లోపే చేసేసుకుంటాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఆర్నమెంట్స్ అన్నీ తీసేసి డ్రెస్ చేంజ్ చేసేసుకుని కాసేపు అలా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ రిలాక్స్ అవుతాను. అంటే పడుకోను, అలా టీవీ దగ్గర కూర్చుని కమెంట్స్ చాలా పెట్టారు. ఆ కమెంట్స్ చూసుకోవడం, కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను, చాలామంది మంచిగా విష్ చేస్తున్నారు. సో అన్నీ కూడా చూద్దాం కదా అని అనుకుంటున్నాను. కానీ ఉదయం నుండి అసలు ఖాళీయే లేదన్నమాట, సమయం సరిపోలేదు. అండ్ మిగతా అన్నీ కూడా మీరు వీడియోలో ఫాలో అవుతూ వచ్చారుగా, చూసారు కదా, అన్నీ కూడా చెప్తూనే వచ్చాను టాపిక్స్ అయితేని. సో ఇదండి, శారీ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు పూజ మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది అన్నమాట. మనసు అయితే ఎంత సంతోషంగా అనిపిస్తుంది కదా, పూజ అనుకున్నట్టుగా హ్యాపీ ఉంటుంది కదా, చాలా ప్రశాంతంగా అయ్యింది, చాలా బాగా నచ్చింది. సో అమ్మ ఇంట్లో ఉన్నారు కాబట్టి కొంచెం హ్యాండిల్ చేశారు, పనులన్నీ పూర్తయినాయి కదా, చక్కగా ఇలా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకునేసరికి మళ్ళీ హెల్పర్ వచ్చేసింది అనమాట. అందుకోసం నాకు కొంచెం ఆలస్యం అయిపోయింది. అండ్ అమ్మకి ఇంకా అవన్నీ చూపించి చెప్పి వెళ్ళొచ్చేసాను. టైం అయితే ఇంత అయింది. సో ఇదండి, మీరందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం పూజ అనేది ఎలా చేసుకున్నారు అనేది కమెంట్ చేయండి. ఇంకా 3వ వారం 4వ వారం మిగిలింది, ఆ వారాలు కూడా చక్కగా కంప్లీట్ అయిపోతే ఇంకా హ్యాపీ. ఇంకా శ్రావణ మాసం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఉంటుంది మళ్ళీ ఒక 1 వీక్ గ్యాప్ ఉంటుందో 5 డేస్ గ్యాప్ ఉంటుందో తెలియదు, కానీ మళ్ళీ వెంటనే వినాయక చవితి వచ్చేస్తుంది. ఒక 5-6 సంవత్సరాల నుండి అయితే మంచిగా మా వారైతే వినాయక చవితి టైంకి ఉంటున్నారు. పూజ చాలా బాగా చేసుకుంటున్నాం, పీటల మీద కూర్చుని పూజలు అవి చేసుకునే వాళ్ళం. అండ్ ఇంకా అవన్నీ స్కిప్ అయిపోతాయి ఈసారి నాకు తెలుసు, ఎందుకంటే ఆయన సెప్టెంబర్ మంత్లో ఉండట్లేదు, అక్టోబర్కి వస్తారని చెప్పారు కదా, అందుకోసం. అండ్ చాలా కమెంట్స్ అడిగేశారండి. ఆయన ఆ క్వాలిఫికేషన్ ఏంటి, అసలు జాబ్ ఏం చేస్తారు అమ్మన్లు, అవన్నీ చాలామంది అడిగారు. అండ్ ఆల్రెడీ నేను మా వారు అయితే మా అమ్మగారి ఇంటికి వెళ్ళినటువంటి వీడియోలో సో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అడిగినవి అడుగుతూ ఉన్నా సరే ఇంకా అందరికీ నేను సమాధానం చెప్పలేను కదా, రిప్లై ఇస్తున్నాను కదా అని చెప్పి చాలా ఎక్కువ వచ్చేస్తుంది. నేను ఇంక రిప్లైస్ కూడా తగ్గించేద్దాం అనుకుంటున్నాను. నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. వీడియోస్ నేను కొంచెం రెగ్యులర్గా పెట్టాలని అనుకుంటున్నప్పుడు కమెంట్స్కి రిప్లైస్ అనేవి తగ్గిపోదాం అనుకుంటున్నాను. సో నాకు ఫస్ట్ నుండి అలవాటైన వాళ్ళు, మోస్ట్లీ నాకు చాలా మంచి కమెంట్స్ పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్. అండ్ వాళ్ళందరికీ కూడా నేను 100% ఎవ్రీ టైం ఇస్తాను నేను. అండ్ ఇంకొంతమంది అయితే కొత్తగా జాయిన్ అవుతున్నట్టున్నారు, చాలా అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరూ ఫస్ట్ నుండి ఫాలో అన్నీ చూస్తూ ఉంటుంటే తెలుస్తుంది ఎలా ఫాలో అవ్వాలి. అంటే పోనీ మీకు మళ్ళీ మొదటి నుండి అంటే ఉండేటువంటి ఈ ఎపిసోడ్స్కి రావాలంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి పెట్టేటువంటి టైటిల్స్ని బట్టి మీరు టాపిక్స్ చూస్ చేసుకుని కూడా చక్కగా ఫాలో అయిపోవచ్చు, అదైతే బెస్ట్ ఆప్షన్. ఓకేనండి, ఎప్పుడో ఉదయం పెట్టుకున్నటువంటి పూలు అసలు ఎలా అయిపోయాయి చూడండి. ఇంకా అసలు మామూలుగా లేదు. నాకు కొంచెం రిలాక్స్ అవ్వాలి అంటే పడుకోను, లేకపోతే ఏదో ఫుడ్ తిను, అలా ఏమీ లేదు. మార్నింగ్ నుండి ఎన్ని గ్లాసెస్ వాటర్ తాగుంటాను నాకే తెలీదు, లీటర్లు లాగించేస్తున్నాను. అండ్ శారీ అయితే అంటే డ్రెస్ చేంజ్ చేసేసుకుంటాను, కాసేపు అలా చెప్పాను కదా ఆల్రెడీ రిలాక్స్ అవుతానండి. కనీసం ఇలా ఫ్లోర్ మీదైనా నడుము వాల్చి పడుకుంటాను అనమాట, దొర్లుతాను. అండ్ చాలా డౌట్స్ అడిగారు, నేను వీడియోలో అలా నెమ్మదిగా చెప్పాలని అనుకుని కొన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ వచ్చినటువంటి కమెంట్స్ని బట్టి పూజలో చేసినటువంటి పసుపు గౌరీదేవిని ఏం చేయాలి,
అండ్ కలసానికి పెట్టినటువంటి అందులో నీళ్ళని ఏం చేయాలి, రూపు ఎప్పుడు వేసుకోవాలి, అండ్ ఈ తోరం, బొందు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎప్పుడు తీయాలి, ఎప్పుడు వేసుకోవాలి, అండ్ పూజకి సంబంధించి చాలా చాలా సందేహాలు ఉంటాయి. సో ఒక్కసారి తెలుసుకుని అలవాటు పడ్డారు అంటే ఇంకా నెమ్మదిగా అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. మీరే చాలామందికి కూడా సలహాలు ఇస్తారు ఇలానే. సరేనా? అండ్ నాకు మొదటి నుండి ఏంటి అంటే పాత తరం నుండి ఉన్నటువంటి పద్ధతులు, ఆ పూజా విధానం అవంటేనే నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. కొత్త వాటిని నేను అసలు ఏమీ అనను. అండ్ అలా అని నాకు కొత్తగా తెలుసుకుని ఏదో చేయాలని కూడా ఉండదు. నాకు చాలామంది కమెంట్స్ పెట్టినా కూడా నేను రిప్లై ఇవ్వనండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు వాటికే నేను రిప్లై ఇస్తుంటాను. రకరకాలుగా చాలామంది చాలా రకాల పూజలు చేస్తారు. అండ్ ఏది ఎంతవరకు అన్నది మనకు తెలియదు, కానీ అందరూ ఒకరికొకరు చెప్పుకుని స్ప్రెడ్ అయ్యి అలా చేసుకున్నదే కదా. బట్ మాకు ఏంటంటే అమ్మవారు ఇలా చీర అవి కట్టి అలా కాకుండా మాకు పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు అటు ఇటు కూడా మాకు ఇలా కలస పూజ అంటే కలసాన్ని అమ్మవారుగా నిర్మించుకుని అలా బ్లౌజ్ పీస్ అనేది పెట్టి అండ్ కలసాన్ని అమ్మవారుగా అనుకుని భావించి మేము పూజలు అనేవి చేసుకుంటాము. నాకు ఇంకా అదే పద్ధతి అలవాటు అయిపోయింది. మా అక్క చెల్లెలు అందరం కూడా అలానే చేసుకుంటాము. అండ్ ఇంకొంతమంది చేసుకుంటారు అంటే ఇప్పుడు చీర కట్టి రకరకాలుగా చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. ఇంకొంతమంది అయితే ఓన్లీ మేము పెట్టేటువంటి కలసానికి అమ్మవారి ప్రతిమలు వస్తున్నాయి, ముఖాలు వస్తున్నాయి కదా, ముఖాన్ని పెట్టుకుంటున్నారు కొంతమంది. ఇంకా చాలా పెడతారు. సో నిన్న మేము పూజ స్టోర్కి వెళ్ళినప్పుడు చూసాను, అందులో చాలా గవ్వలు, గాజులు, అసలు కొన్ని మాటలు కూడా తెలియదు నాకైతే, కొన్ని వాటి నేమ్స్ కూడా తెలీదు. సో అన్ని రకాలు అమ్మవారి దగ్గర పెట్టి పూజలు అనేవి చేసుకుంటారు. ఎవరి పద్ధతులు, ఆచారాలు, విధి విధానాలు, అలవాట్లు అంతే, వాళ్ళు అవే అలవాటు. నాకు ఇంకా మా పద్ధతులు మా ఇంకా అలవాటు. ఆ పూజా విధానాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇంతేనండి, మీకు ఉన్నటువంటి సందేహాలని చాలా వరకు తీర్చాను ఈ వీడియో ద్వారా నేను అనుకుంటున్నాను. అండ్ నేనైతే కొంచెం డ్రెస్ చేంజ్ చేసేసి రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ సాయంకాలం సమయంలోని ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా ఈవినింగ్ పూజ అనేది చేసుకుని ఉదయం అయితే నేను లలిత సహస్రనామాలు చదువుకోవడానికి సమయం సరిపోలేదు. లలిత సహస్రనామాలు వెండి పూలతో చక్కగా అలాగా పూజ అనేది చేసుకుంటాను. అండ్ ఇంట్లో ధూపం అనేది ఇస్తానని చెప్పాను కదా, ధూపం ఇచ్చేస్తాను అంతే. అండ్ ఇంకొక విషయం చెప్పనా అండి, అయితే వారానికి వచ్చేటువంటి శుక్రవారం లేదు అంటే 2 వారాలకు ఒకసారి శుక్రవారం ఏదైతే 2 వారాలకు ఒకసారి వచ్చినటువంటి శుక్రవారం అయినా పర్వాలేదు. అండ్ నిమ్మకాయలు, ఇంటికి ఎలాంటి నరదిష్టి ఉండకుండా కూడా నిమ్మకాయలు అనేవి కట్టుకుంటాం అన్నమాట మా సైడు. ఓన్లీ ఫ్రైడేసే కట్టుకుంటూ ఉంటాము. అండ్ అది ఎలా ఉంటుందంటే నాకు కూడా అమ్మ డాడీ వాళ్ళు చాలా చెప్పారు. నాకు అవన్నీ కూడా అంటే కొంచెం ఎప్పుడు నాకు అలవాటు లేక మా వారితోటో లేకపోతే అమ్మ డాడీ వాళ్ళు వచ్చినప్పుడు డాడీ కట్టడం ఇలాంటివి చేసేవారు. అండ్ ఈ మధ్యన ఇంకా ఒకరికొకరు అలా నాకు చెప్పడం సరే అని చెప్పి మనమే ఎప్పుడైనా నేర్చుకుని చేసుకోవాలి కదా అని చెప్పి అలా 15 రోజులకు ఒకసారి నిమ్మకాయలు అనేవి మార్చుతూ ఉంటాం అన్నమాట. ఏమీ లేదండి, పచ్చగా ఉన్నటువంటి నిమ్మకాయలు ఉంటాయి కదా, పసుపు రంగువి పెట్టకూడదు అనమాట. ఎందుకంటే కొంచెం ఆల్రెడీ 0.5% ఇంకెలాగో ముగ్గుపోవడానికి రెడీగా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ముగ్గినవి కాకుండా కొంచెం పచ్చగా ఉంటాయి చూడండి, అలా కొంచెం దోరగా పచ్చగా ఉన్నటువంటి నిమ్మకాయలని మార్కెట్లో నుండి తెచ్చుకున్న తర్వాత మంచిగా వాటర్తో వాష్ చేసేసి వాటికి పసుపు అంతా కూడా రాసి కుంకుమలతో బొట్టు పెట్టేసి ఒక నెట్ లాంటిది ఉంటుంది కదా, సో వీధి గుమ్మంలో పెట్టేటువంటి నెట్ చిక్కం లాంటిది ఉంటుంది అన్నమాట. సో ఆ నెట్లోని వాటిని వేసేసి గుమ్మంలో పెట్టడానికి ముందు ఏం చేయాలంటే ఇలా పెట్టాలి మార్చాలని అనుకున్నప్పుడు దాన్ని చక్కగా ఇలా ధూపం అనేది ఇస్తాం అన్నమాట. ఇంట్లో ధూపం ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేసుకుంటాం కదా, అక్కడ నేనైతే ఒకసారి ధూపం వెలిగించిన తర్వాత ఆ నిమ్మకాయలకి అన్నీ కూడా అలా ధూపం ఇచ్చేసి వీధిలో పెట్టేసిన తర్వాత ఇల్లంతా కూడా ధూపం ఇచ్చి మళ్ళీ లాస్ట్లో నిమ్మకాయలకు కూడా ధూపం అనేది ఇస్తాను అనమాట. మంచిదండి. అండ్ తీసేటప్పుడు కూడా మనం గురువారం తీసుకోవచ్చు లేదంటే శుక్రవారం తీసుకోవచ్చు, పర్వాలేదు. శుక్రవారం వీటికి అంత సెంటిమెంట్ ఉండదు ఎందుకో కానీ, అంటే తీసి వెంటనే కట్టేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఎప్పుడు తీయాలండి అని చెప్పి చాలామందికి సందేహం ఉంటుంది. పర్వాలేదు, అవి చాలా తొందరగా వాడిపోయినాయి అంటే ఎక్కువ దిష్టి ఉంది అని అనుకుంటూ ఉంటారు కదా, అందుకోసం చేంజ్ చేసుకుంటూ ఉంటే వారానికి ఒకసారి బాగా తొందరగా వాడిపోయినాయి అనుకోండి వారానికి ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు. లేదు బాగానే ఉన్నాయి అనుకుంటే 15 రోజుల తర్వాత వచ్చేటువంటి శుక్రవారానికైనా మనం ఆ విధంగా అనేది కడతాము. అండ్ తీసేటప్పుడైతే నేను చెప్పాను కదా ఆల్రెడీ, అయితే ముందు రోజు గురువారం టైంలోనే ఏదో టైంలో తీసేసి వాటిని బయట ఎక్కడైనా విసిరేయడమే, 3 పక్కలకి లేకపోతే పక్కకి అలా అన్నింటిని కలిపి పక్కగా వేసేస్తారు. ఎవరు తొక్కని ప్రదేశంలో వేసుకుంటే మంచిది. సో అవి మళ్ళీ తిరిగి ఇంట్లోకి తీసి తెచ్చుకోకూడదు. ఆల్రెడీ కట్టేసి మనం వాడినటువంటి వాటిని తిరిగి ఇంట్లోకి రానివ్వకుండా
అలా బయట వైపు నుండే వీధిలో నుండి, లేదా మనం ఎక్కడ వీధినే కదా కడతామో వీధి వైపు నుండి అలా బయటకి ఎక్కడికైనా విసిరేస్తే సరిపోతుంది అన్నమాట. గురువారం తీసేస్తాం కాబట్టి శుక్రవారం రోజు కట్టుకోవచ్చు. లేదని అనుకుంటే శుక్రవారమే తీస్తాం కాబట్టి శుక్రవారమే కట్టేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఒక్కొక్కసారి కట్టం కూడా అని సమయం అయినా లేదనుకోండి, లేకపోతే నిమ్మకాయలు ఆ టైంలో మనకి అవైలబుల్గా లేకపోయినా దొరకకపోయినా కానీ పాడైపోయినాయి కదా అని చెప్పి గురువారం రోజులో తీసేస్తాను. కట్టడం ఈ శుక్రవారం కాకపోతే పై శుక్రవారం కడతానని చెప్పి మనసులో అనుకుని ఇంకా తీసేస్తాను అనమాట. వాడిపోయినవి మాత్రం ఇంట్లో ఎక్కువసేపు ఉండకూడదు కాబట్టి అదే వీధి గుమ్మంలోని మంచిది కాదు కాబట్టి వాడిపోయిన వాటిని మాత్రం ముందుగా తీసేసుకోండి. ఓకేనా? ఇది ఎప్పటి నుండో చెప్పాలనుకున్నాను. ఈ వీడియో లెంత్ ఎక్కువైతే నేను కట్ చేసేస్తాను, వీడియో లెంత్ తక్కువగా ఉందంటే కనుక షేర్ చేస్తాను. ఓకేనా? సరే, నేను మిమ్మల్ని ఇంకా ఈవినింగ్ సమయంలో కలుస్తాను ఆ పూజ టైంకి. ఓకేనా? బాయ్ బాయ్, చూస్తూ ఉండండి. ఓకేనండి, సాయంత్రం సమయంలో 5 ఆ టైంలోని ఇల్లంతా కూడా ఊడ్చేసి చక్కగా వెళ్ళి స్నానం చేసి రావచ్చు. కావాలనుకునే వాళ్ళు తల స్నానం చేయొచ్చు, అంత అవసరం లేదు. కానీ ఒంటికి స్నానం చేసేసి చక్కగా మళ్ళీ సాయంకాలం దీపం అనేది కూడా పెట్టుకుంటే చాలా మంచిది. ఉదయం చేసుకున్నటువంటి పూజలో సమయం లేనప్పుడు లలిత సహస్రనామాలు, మణిద్వీప వర్ణన ఇలాంటివి చాలా ఉంటాయి కదా, అలా కనకదార స్తోత్రం ఇవన్నీ కూడా సాయంకాలం సమయంలో మనం నెమ్మదిగా చదువుకుని పూజ అనేది పూర్తి చేసుకోవచ్చు. 6 లోపే అయిపోవాలని ఏమీ లేదండి. 7:30 లోపు సాయంకాలం మనం 5:30 కల్లా అక్కడ కూర్చుంటే 7:30 7 గంటల సమయం లోపే మనం పూజ అనేది పూర్తి చేసుకోవచ్చు. సాయంత్రం సమయంలో చేసుకున్నటువంటి పూజలోనే ఇలా వెండి పూలతోటి లలిత సహస్రనామాలు అనేవి చదువుకున్నాను. ఉదయం చేసుకున్నటువంటి పూజలోనే అవే పూలు ఉంచేసి మరికొన్ని పూలని మనం పటాల దగ్గర పెట్టుకోవచ్చు. అలానే దీపపు కుందులు ఉంటాయి కదా, అదే ఉదయం ఉన్నటువంటి కుందుల్లోనే మళ్ళీ ఆవు నేతను వేసి ఒత్తులు వేసి దండం పెట్టుకోవచ్చు. లేదు అంటే ఆ కుందుల్ని మంచిగా శుభ్రపరిచి తర్వాత కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఏదైనా సరే మన ఓపికను బట్టి, ఇష్టాన్ని బట్టి అనేది మన పూజ విధి విధానాలు అనేవి ఉంటాయి. ప్రతిదీ కూడా ఇలానే చేయాలా అని ఏది మీరు సందేహపడిన అవసరం లేదండి. ఆ విధంగా సాయంత్రం చేసుకునే పూజ పూర్తయిపోయిన అనంతరం ఇంట్లో ధూపం అనేది ఇస్తే చాలా మంచిదన్నమాట అండి. ధూపం అంటే సాంబ్రాణి ధూపం కానీ, మనం ధూప్ స్టిక్స్ ఉంటాయి, ధూప్ కప్స్ ఉంటాయి, లేదు అంటే ఈ నిప్పులలోని సాంబ్రాణి పొడి అనేది కూడా వేసి ధూపం అనేది ఏ విధంగానైనా సరే ఇస్తే ఇంటికి చాలా మంచిది. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. దిష్టి దోషాలు, గాలి ధూళి దరిద్రాలు అన్నీ తొలగిపోతాయన్నమాట. మనశ్శాంతిని, ఆయుర ఆరోగ్యాలని, సంతోషాలని చేకూరుస్తుంది. అలానే ఇంటికి ఒక సరికొత్త కళ అనేది వస్తుంది. ఓకేనండి, మీరు ఇక్కడ చూస్తున్నారు శనివారం రోజు ఉదయాన్నే మఠం అంటే శుక్రవారం పూజ అనేది అక్కడితో పూర్తయిపోయిన తర్వాత శనివారం కూడా ఉదయాన్నే చక్కగా టెంకాయ కొట్టి అలా దండం పెట్టుకున్నాను. తర్వాత తులసికోట దగ్గర కూడా పూజ అనేది పూర్తి చేసుకోవడం అయిపోయింది. రెండవ రోజు అంటే శనివారం రోజే నేను ఈ పీఠాన్ని ఎత్తాలనుకుంటున్నాను. దాని గురించి ఇక్కడ చేసినటువంటి దీపారాధన కుందులు ఉన్నాయి కదా, అందులో ఉన్నటువంటి దీపాలు అనేవి కొండెక్కిన తర్వాత అప్పుడు మనం ఈ పీఠాన్ని అనేది తీసేయచ్చు. అలానే మీరు ఈ వీడియోలో గమనిస్తే బాల్కనీలో ఉన్నటువంటి వ్యూ పాయింట్ నుండి జూమ్ చేశాను చూడండి. ఎంత దూరానో కలవ పూలు ఉన్నాయి చక్కగాని, అవి కొయ్యాలంటే చాలా కష్టం. అందుకని ఇంకా ముందు రోజు బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సి వచ్చింది. ఓకేనండి, దీపం అయితే కొండెక్కిపోయింది. అండ్ ఆ పూజ సామాగ్రి అంతా కూడా ఒక పక్కగా తీసి పెట్టాను. తర్వాత పూలు పత్రి ఏదైతే ఉపయోగించామో అవన్నీ కూడా తీస్తున్నాము. పసుపు గౌరీదేవి ఉంది కదా, అక్కడ వేసినటువంటి పూలు వస్త్రాలు అన్నీ తీస్తున్నాము. ఆ చిల్లర పైసలు ఉన్నాయి కదా, అవి దేవుడికి సంబంధించిన డిబ్బీలో వేసేయచ్చు. అండ్ ఈ పసుపు గౌరీదేవి ఉన్నటువంటి తమలపాకులు ఇవన్నీ కూడా మనం పత్రితో పాటు కలిపేయచ్చు. లేదు అంటే మంచినీటిలో కలిపి మొక్కకు కూడా వేసేయచ్చు. కొన్ని పసుపులు అనేవి వాటిలో కెమికల్ ఉంటాయి కాబట్టి మొక్కలు కూడా అవి నిద్రించకుండా ఉండాలంటే అలా కలపకపోవడమే మంచిది. పెట్టినటువంటి అమ్మవారికి ఈ తోరం అలానే బొందు కూడా వాటిని కూడా నేను పత్రిలోని కలిపేస్తున్నాను అనమాట. ఇవన్నీ కలిపినవన్నీ కూడా కాలువ, చెరువులు, అలానే గోదావరి, సముద్రం మనకి ఏది దగ్గరలో ఉంటే అందులో కలిపేయచ్చు అనమాట. ఎవరు కూడా తొక్కని ప్రదేశాలలో అనేది ఈ పత్రిని, ఈ పూలు, పూజకు ఉపయోగించినటువంటి అన్నింటినీ కలిపేయడం మంచిది. కలశంలో ఉపయోగించినటువంటి ఈ మామిడాకులను కూడా అందులోనే వేసేస్తున్నాను.
టెంకాయ ఉంది కదా, టెంకాయతో మనం ఏదైనా కొబ్బరి బర్ఫీ కానీ ఏదైనా ప్రసాదం చేసుకోవచ్చు. అలానే అడుగున పెట్టినటువంటి ఈ తమలపాకుల్లోని బియ్యం ఉన్నాయి కదా, అవి మనం ఆ రోజు ఏదైనా పరమాన్నం చేసుకుంటున్నప్పుడు, అంటే మన కోసం మనం, లేదు అంటే రైస్ని కుక్ చేసుకుంటాం కదా, ఆ రైస్లోనే కుక్ చేస్తున్నప్పుడు అందులో కలిపేసుకోవచ్చు. మనం ముందు రోజే కదా ఉపయోగించాము. తర్వాత కలసంలో ఉన్నటువంటి నీళ్ళని అయితే మన పెరట్లో కానీ బాల్కనీలో ఉన్నటువంటి మొక్కలకైతే, పచ్చని మొక్కలకి ఇలా నీళ్ళు అనేవి పోసేసుకోవడమేనండి. అందులో ఉన్నటువంటి చిల్లర పైసా ఉంది కదా, ఆ పైసా అయితే మనం గోదావరిలోని, నదీ తీరాల్లోని, సముద్రాల్లోని, మనం ఎక్కడైనా ఈ కాలువల్లో కలపాలని అనుకున్నటువంటి పత్రి ఉంది కదా, పత్రిలోని ఆ చిల్లర పైసా అనేది వేసేస్తే ఆ గంగమ్మ తల్లికి అలా మనం డబ్బులు సమర్పించినట్టుగా ఉంటుందన్నమాట. అందుకోసం అందులోని రూపాయిని అనేది వేసేసుకున్నాను. కొంతమందికి కాలువలు, సముద్రం, గోదావరి ఇలాంటి ఏదైనా దగ్గరలో లేని సమయంలోని పచ్చని మొక్కలకు కూడా ఎక్కడైనా కొబ్బరి చెట్లు ఇలాంటివి ఉంటాయి కదా, ఎవరు తొక్కని ప్రదేశాల్లో కూడా ఈ పత్రిని అంతటిని కూడా వేసేయచ్చు, పర్వాలేదండి. అలానే పూజలోని పీఠాన్ని ఏర్పరిచినప్పుడు బియ్య పిండితోటి అలానే పసుపు కుంకుమలతోటి ముగ్గులు వేసుకున్నాం కదా, దానంతటిని కూడా తుడిచి చక్కగా ఆ పత్రితో పాటే కవర్లోనే వేసేసుకోవచ్చు ఆ పొడిని, ఆ పిండిని కూడాని. తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆ పీఠాన్ని కూడా శుభ్రపరిచేసుకుంటే మళ్ళీ మనం ఎప్పుడైతే పూజలు చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడే ఉపయోగించుకుంటాము. ఇదండి, ఈ వీడియో ద్వారా మీకు అన్నీ కూడా వివరంగా చెప్పాలని చెప్పాను. మీకు మీ సందేహాలని తీర్చానని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోతో కలుసుకుందాం. వీడియో ఎండ్లో అయితే కొన్ని ఫొటోస్ అటాచ్ చేశాను, చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.